సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఇప్పుడు మీ ఇద్దరికి ఇంకో క్వశ్చన్. ఈ సినిమా తర్వాత మీ ముగ్గురికి, ఆల్ త్రీ ఆఫ్ యూ ఆల్, కోపం ఎవరి మీద వస్తుంది, ఎంపతి ఎవరి మీద వస్తుంది, ప్రేమ ఎవరి మీద వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? క్యారెక్టర్స్ వల్ల, చూసిన వాళ్ళకి సినిమాలో కథ పరంగా ఉండే క్యారెక్టర్స్ వల్ల ఎవరి మీద ఎంపతి, ఎవరి మీద ప్రేమ, ఎవరి మీద కోపం? చెప్పచ్చా సార్? కోపం అయితే ఏదో నేనే అందరూ చూడగానే ఏదో ఎందుకు ఉన్నాడు. అవునా? 100% అది నాకే చిరాకు వచ్చింది. ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రావడానికి టైం లైక్. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇది ఉంది ఈ సబ్జెక్ట్ లో. ఆల్ క్యారెక్టర్స్ గ్రే క్యారెక్టర్స్, ఇంక్లూడింగ్ మదర్. మదర్ కూడా ఏదో ఒక చిన్న అలాంటి ఒక దీనికి ఆవిడ ఎలా వెళ్ళారు. సో టోటల్ గా అన్ని క్యారెక్టర్స్ గ్రే షేడ్ లో ఉంటాయి. సినిమా ఎండ్కి వచ్చేసరికి మనకి ఎవరు హీరోలు అనేది కనిపిస్తుంది. ఓకే, సినిమా ఎండ్కి వచ్చేసరికి ఏ క్యారెక్టర్ మనం ఐడియల్ గా తీసుకోలేదు, ఏ క్యారెక్టర్ మనకి ఇన్స్పైరింగ్ గా హీరోయిక్ గా కనబడ్డాడు అనేది సినిమా కంక్లూజన్ వస్తే తెలుస్తుంది తప్పితే సినిమా అంతా కూడా మీకు ఆల్ క్యారెక్టర్స్. ఈవిడ్ని చూస్తే మామూలు షాక్ వేలే ఉండదు. ఈవిని చూస్తే మాత్రం కాదు, ఆ స్వప్న అజయ్ పక్కన మహేష్ బాబు పక్కన వెళ్ళి దాక్కునే అమ్మాయి కాదు. మహేష్ బాబుని ఇలా ముందుకు లాగి ఇలా తీసి ఒక 2 రౌండ్లు వేసే అమ్మాయి. అంత డైనమిక్ ఉంటుంది. సో అందువల్ల చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి క్యారెక్టర్స్. అట్లా రియల్ లైఫ్ నుంచి తీసుకున్న క్యారెక్టర్స్. మనం యూజువల్ గా సినిమా అనేసరికి మదర్, అందులో మదర్ అనేసరికి మనం ఒక చిన్న మెజర్మెంట్స్ అయి పెట్టి టిపికల్ గా పెడతాం. ఇప్పుడు సొసైటీలో అలా లేరు కదా. ఇప్పుడు సొసైటీలో ఎలా ఉన్నారో అలాగే పెట్టడం జరిగింది అనమాట. సో అందుకని ఆయా సిచ్యువేషన్స్ ని వాళ్ళు ఫేస్ చేసే విధానంలో వాళ్ళు మనకి హీరోలా విలన్లా వాళ్ళు ఏంటి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఓపెన్ అవుతూ ఉంటాయి. అది ఓకే. సరదాగా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు రెడీయా? అంటే దిస్ ఇస్ లైక్ ఒక గేమ్ అనమాట. అంటే సార్ సినిమాల బేస్డ్గా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. సరే, మీ లైఫ్లో 1% మీ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే హూ ఇస్ ద ఒక్కడు? చెప్పే గుణశేఖర్ గారని చెప్పే, ఇందాక వేసావు కదా. మీరు అలా ఇరికిచ్చేసారు మధ్యలో. ఇప్పుడు ఆయన పేరు చెప్పబోతే బాగోదండి. గుణశేఖర్ గారే అండి. మీరు ఇరికిచ్చేసారు, నేనేం చేస్తాను? ఒక 2 నిమిషాలు ఆలోచించండి. సరే, ఆలోచించుకో, నేను ఇటు వెళ్ళేసి వస్తాను. ఓకేనా? నీలిమా, మీరు చెప్పండి. My mom, and the way she handles her entire life, and Nana, yeah, so she's my inspiration. Yeah, I think. సార్, ఒకవేళ మీ ఆవిడ కనుక ప్రొడ్యూసర్ అయి ఉంటే కష్టం అయి ఉండేదా సార్ ఈ సినిమాని మీరు డైరెక్ట్ చేయడం? ఈజీ అయి ఉండేదా? కూతురు ప్రొడ్యూసర్ అవడం బెటరా, వైఫ్ ప్రొడ్యూసర్ అవడం బెటరా? ఆల్వేస్ అంటే కూతురు ప్రొడ్యూసర్లు అయినా సరే మొత్తం అజమాయిష్ అంతా వైఫ్ దే. వీళ్ళు క్రియేటివ్ గానే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది. ప్రొడక్షన్ లో ఏది ఖర్చు పెట్టాలన్నా ఆవిడ పర్మిషన్ కావాల్సిందే. ఇంకా నా చెయ్యి నీ చేతిలోనే ఉంది అంటున్నారా మీరు? ఓకే, సో హూ ఇస్ దట్ 1% ఫర్ యూ? ఒక్కడు. హూ ఇస్ ద ఇన్స్పిరేషన్? My father. Your father, yes. అండ్ మీకు తమిళ్ మాట్లాడడం కూడా వచ్చా? నేర్చుకున్నారా చిన్నప్పుడు? నాన్న అదే మీరు చేసిన విక్రమ్ గారి సినిమాకి యూ లెర్న్ తమిళ్? Yeah, I can understand it. Okay. When I speak it, it's but కొంచెం తెలియదు. కొంచెం పర్వాలేదు. ఓకే, మీరు చెప్పలేదు భూమిక గారు. దట్ 1%. My father. Your father. Very calm, very patient. Okay. Very easy going. So you've got those characters in you? Do you think? I don't know. Maybe I have, but I think not so much as I would like to have as he has. He's extremely calm. He's very. Does your son have those characters? Situational. Okay. Situationally calm. Situationally calm. But he is. Yeah. I know. He's 12, right? 13. Okay. Papa, I'm staring. She's like, 13. She's got that pendulum right in front of my face. Okay. So you are in a problem. Who is that సైనికుడు you will first call to be on your side? ఇది కూడా గుణశేఖర్ గారి సినిమానే. సో ఎవరు ఆ సైనికుడు? మీరు ఎవరికి ఫస్ట్ కాల్ చేస్తారు ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రబుల్? My dad. మీ సైనికుడు మీ నాన్న. ఓకే, భూమిక గారు మీ సైనికుడు ఇఫ్ యూ హ్యావ్ లైక్ whom would you call for a suggestion? Very critical situation. ఎవరికి కాల్ చేస్తారు? No, You will only take the decision.
గుడ్ జాబ్ సార్. మీరు సార్? నేను రాగిణి వైఫ్. సార్ చేయాల్సిందే సార్. మీరు ఒకవేళ చేయకపోయినా ఇక్కడ చెప్పాల్సిందే, లేకపోతే మనం ఇంటికి వెళ్ళాలి కదా. గుడ్ జాబ్ సార్, గుడ్ జాబ్. Sir, parents. పేరెంట్స్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే. నాన్న. మై సిస్టర్. సిస్టర్. ఓకే. మీ సిస్టర్ కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నారా? No, she's into decor and events and all. So, Okay. But she's my Bank of Baroda, she's my solace. ఇంకేం చేసినా అన్నిటికీ అంటే మరీ ఖాళీగా తిరిగితే ఇంట్లో నాన్న అడగనంటే కూడా సిగ్గేస్తుంది. ఇంకేమన్నా మా అక్కే నాకు. నాన్నని ఎప్పుడైనా నువ్వు ఓటీటీ అడుగు, సరిపోతుంది. అసలు ఓకేనా? ఓటీపీ అడుగు. ఓకే. వన్ టైం పాస్వర్డ్ ఏది మొన్న సినిమాలో మొన్న సినిమాలో. Yeah. ఓటీపీ అంటే వన్ టైం పచక్. అది రోజు ఇస్తారులేండి అడగ. Who is the Rudramadevi on the sets? Whom do you think, Sarah, on the sets? Who Warrior was queen. a warrior queen or king, or who was more ferocious? Sir, okay, Gunshekar garu. కాకుండా ఎవరికి ఎక్కువ కోపం వచ్చేది సెట్ లో? సార్కేనా? సార్కి కోపం వస్తే 1 2 3 4 5 10 వరకు ఆయనకి ఏదున్నా మీరు ఆ క్వశ్చన్ లో ఏదున్నా ఆయనకి. అవునా? ఆయన అలా లేకపోతే పనులు అవ్వవు అక్కడ. అమ్మా. కోపం వస్తే ఎప్పుడైనా ఏమైనా పగిలాయా? అట్లా ఏం లేదా? నథింగ్. ఓకే. సో ఈ ఆన్సర్ కి యునానిమస్ గా సార్ మీ పేరే చెప్పారు. భూమిక గారు? And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.